ఏం పేరు చెప్పానా? బక్కసమ్మడు బక్కసమ్మడు సమ్మడు ఇక వీడు మన R3 బండి అయితే నడుపుతాడు. డోర్ తీసుకుంటాను ఎక్కుతాను వీళ్ళకు. ఈయన డ్రైవర్ ఈయన ఎడుచుర్రా బాబు. మొత్తం కళ్ళు మొత్తం కాకులు ఎత్తుకుపోయినాయి. అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాను? పెద్దపల్లి మీటింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మ్యాజిక్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం అయితే మన టేక్మార్ట్ నుంచి ఓడేడు నుంచి డైరెక్ట్ అయితే మనం పెద్దపల్లికి అయితే కిరా వెళ్తున్నాం. మనకైతే ఓడేడులో వెహికల్స్ పెట్టాలి. ఓడేడులో పెట్టిన తర్వాత అయితే మనం ఓడేడు నుంచి పెద్దపల్లికి అయితే వెళ్తాం. ఎందుకంటే మనకు కాంగ్రెస్ మీటింగ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. అందుకోసం చెప్పి మన ప్రజలైతే అందరూ కలవడం కోసమైనా అట్లే మీటింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. అట్లనే ఇక పోయి వెళ్ళి ఏం జరుగుతుంది ఏందనేది చూసి విని మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో విన్న తర్వాత అయితే మన దగ్గర అందరూ వస్తారు. ఇవాళ అయితే మనకైతే చాలా వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు నా వెహికల్ కాదండి, ఇప్పుడు 30 వెహికల్స్ దాకా వస్తాయి. మొత్తం మన టేక్మార్ట్ల వెహికల్స్ మన ఓడేడు నుంచి అయితే పెద్దపల్లికి అయితే వెళ్తున్నాయి. చూడండి, ఇప్పుడు మన వెహికల్స్ అయితే వస్తాయి. మన వెహికల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఓడేడుకి అయితే వెళ్తున్నాయి. ఇక ఆల్రెడీ అయితే మన వెహికల్స్ అన్నీ అయితే వెళ్తున్నాయి. 1 2 3. ఇప్పుడైతే వెంకటేష్ అన్న వెహికల్, అన్న పేరు మధుకరు, ముంగడైన పేరు డిషి కుమార్ అని అంటారు. అన్నీ మన వెనకనే వస్తున్నాయి. ఇది కొత్త వెహికల్. ఇది ఎక్కడంటే వెంకట్రాపాల బండి. ఇప్పుడు అక్కడ వెనకొచ్చే వెహికల్ అయితే మనదే, మన R3 వెహికల్. చూస్తున్నారు కదా మనకి ఎన్ని బండ్లు అయితే వెళ్తున్నాయో. ఇవన్నీ అయితే మనకు ఎక్కడికంటే డైరెక్ట్ మన పెద్దపల్లికి వెళ్తాయి. ఓడేట్లో అందరినీ ఎక్కించుకొని పెద్దపల్లికి అయితే వెళ్తాయి. ఇక మనం కూడా వెళ్దాం. ఇక వెళ్తానే చూడండి మన వెహికల్స్ అన్నీ ఎట్లా వెళ్తున్నాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు మన వెనుకైతే ఎట్లా మన వెహికల్స్ అయితే వస్తున్నాయో. ఇక మనం అయితే ఆల్రెడీ మనం ఓడేడికైతే వెళ్తున్నాం. ఇక వెళ్ళిన తర్వాత అయితే ఇక మనకు అన్ని వెహికల్స్ సెట్ చేస్తారు. ఇటు ఒక వెహికల్, అటు ఒక వెహికల్, ఆ ఊరికి ఈ ఊరికి అన్ని వెహికల్స్ పంపించిన తర్వాత అయితే ఇక మనమైతే పెద్దపల్లికి అయితే బయలుదేరుతాం. చాలా అంటే చాలా. ఇప్పుడు ఈ మాట్లాడిన అన్న పేరు అయితే దేవేందర్ అన్న. అంటే ఇక మనకు ఏ కిరాయి వచ్చినా మనకైతే పక్కా చెప్తాడు. మనం ఆయనకు చెప్తాం, ఆయన మనకు చెప్తాడు. ప్రతి ఒక్క కిరాయి అయితే మనకైతే చెప్తారు వీళ్ళు. మనలోని అందరినీ మనం కలుపుకుంటేనే కదా మనకు ఏదైనా ఉండేది. అందుకోసం అని చెప్పి నేనైతే ఇక మనం అందరిని అయితే కలుపుకొని పోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మన వెహికల్స్ అయితే ఇక్కడ ఆగినాయి అన్నీ. చూస్తున్నాగా ముందెళ్ళే వెహికల్ అయితే రాజ్ కుమార్ అని చెప్పి మన ఫ్రెండే. మనకు చిన్నప్పటి నుంచి అయితే మనకైతే దగ్గర ఉంటాడు ఫీల్డ్లో. ఆయనకేమొచ్చినా మనకేమొచ్చినా అందరం అయితే చదువుకోవడం జరుగుతుంది కిరాయిలు అయితే. ఈ టాటా మ్యాజిక్లో అయితే మాకు ఏంటంటే ఫస్ట్ నుంచి మాకు చాలా అయాచినాయి మా టేక్మార్ట్లకు. అంటే మా భూపాలపల్లి డిస్టిక్లో ఎవరు మనకు మ్యాజిక్లో కొనుక్కుంటారు. ఎందుకంటే మా సైడ్ బాగా నడుస్తాయి వెహికల్. ఇక అందరు అద్దాల బండ్లు అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చిన బండ్లు కొనుక్కుంటారు. అవైతే ఏం అంటే మాకైతే నచ్చాయి. ఎందుకంటే మేము కూలలో కొడతాం కదా. కూలలో పోయినా ఏదైనా పొరకల్లో పోయినా బండికి గీతలు అవటి ఇవ్వటి పడితే మాకు కొంచెం బాధ అనిపిస్తాయి. కాబట్టి ఇక అందుకోసం మేమైతే ఏం చేస్తామంటే ఈ వెహికల్ తోటే మనం సరిపెట్టుకుంటాం. చూడండి ఎన్ని వెహికల్స్ వస్తాయో వెనుక చూడండి. అయితే 30, 35, 40 వెహికల్ దాకా అయితే వస్తాయి. ఇక మనకు ముందైతే మనకు బాగుంటుంది. ఇప్పుడు మనకు ఓడేడు బ్రిడ్జ్ అనేది అయితే మనకైతే గత ఒక 7 years నుంచి అంటే నేను ఫీల్డ్కి వచ్చిన కొత్త నుంచి అయితే స్టార్ట్ అయింది వర్క్. ఇప్పటివరకు అయితే కంప్లీట్ కాలేదు. అసలు ఎందుకు కంప్లీట్ కావాలంటే ఇట్లా ఇక వాగులు వచ్చినప్పుడు అలా అది ఊలిపోవడం, అలాగే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పాపం ఆ కాంట్రాక్టర్ కూడా చనిపోయాడు. అలాగే మనకైతే ఇక అట్లే ఏంటంటే చూడండి వాగులో అయితే మట్టి అయితే పోసేసారు. ఇక మనం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి, మన ఓడేడికి అయితే. మొన్నైతే రీసెంట్గా ఏదో గడదరం వచ్చి కూలిందని అన్నారు, కానీ అదైతే చాలా సెన్సేషనల్ న్యూస్ అయితే అయింది. చూద్దాం ఇంకా ముందు మనకు ఇలాంటి అనిపిస్తాయి. వెహికల్ R3 వెహికల్ అయితే వచ్చేసింది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వస్తున్నారు. మా ఫ్రెండే. ఈ రోడ్ ఇది మొన్ననే పోసిర్రు. ఇక ఈ రోడ్డు మొన్ననే పోసిర్రు.
ఇక వెహికల్స్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. ఇక ముందైతే తాడ మా రోడ్డు వచ్చిన వాళ్ళు అయితే మనకు డబ్బులు వసూలు చేస్తారు. ఇక్కడైతే మనకైతే వసూలు చేయరు, ఎందుకంటే మనం అయితే వాళ్ళ గురించి వెళ్తున్నాం కదా, మీటింగ్ ఉంది కాబట్టి. ఇక వాళ్ళ విలేజ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ రాజకీయ నాయకులు అయితే ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పుకుంటారు. మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మన వెహికల్స్ అయితే ఆపరు. ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అనేది అయితే కౌంట్ చేసుకుంటారు. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క పాటలు పెట్టుకుని అయితే వెళ్తున్నారు. కొత్త వెహికల్స్ అయితే వచ్చినాయి మన కాడికి. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ వస్తాయి. మన వల్ల పాపం బైక్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు బాగా. కొంచెం ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మోరీలు వేసి సెట్ చేసిరు. ఎందుకంటే మోరీలు వేయకుండా ఏమవుతుందంటే రోడ్ అనేది తెగిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే మన వాళ్ళు అయితే సెట్ చేసి పెట్టారు. పెద్దపల్లి మీటింగ్ మొత్తం 30 బండ్లు ఒకటే కాడికి. అంటే ఇది అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇంతవరకు నేను యాక్చువల్లీ చూడలేదు. ఇక ఏంటంటే ఒకటే కాడ నుంచి అయితే ఈ వెహికల్స్ అన్ని పోవడం అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు. మన వెహికల్ ముందుకైతే వచ్చేసినాం 0841. ఇబ్బంది అవుతుంది ఆ వెహికల్స్ వచ్చేసరికి. అట్లకెళ్ళి వెహికల్స్ వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. చూసినా కదా మన బ్రిడ్జ్ అయితే ఎలా కూలిపోయిందో, ఘోరంగా అంటే ఘోరం ఇది. ఇక బాగా కూలిపోయింది. ఇక ముందటైతే మనకు చెప్పినా కదా మీకు తాడేస్తారని. ఈ రోడ్డు పోసిన వాళ్ళకి, ఈ రోడ్డు మనకు ఎట్లయితే ఈ రోడ్డు పోసారో వాళ్ళ కోసం అయితే డబ్బులు వసూలు చేసుకుంటారు. వీళ్ళు డబ్బులు వసూలు చేసుకొని ఫస్ట్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, తర్వాత డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇక వీళ్ళే మన తాడు వాళ్ళైతే వీళ్ళే. చూడండి మనకు ఒక్కొక్క ఎట్లా సైడ్ ఇస్తున్నారో. ఇక మన సైడ్ ఇచ్చినాక కొంచెం ముందుకైతే వెళ్దాం. ధ్రువ, ఈ బండి మీద చూడండి ధ్రువ అంటే మన ధ్రువ అంటే రామ్ చరణ్ ఫ్యాన్ అన్నట్టు అన్న. బండి నెంబర్ వచ్చేసి AP 01TV3551. ఇవన్నీ మన టేక్మట్ల జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ బండ్లు అన్నట్టు ఇవన్నీ. చూడండి వెహికల్స్ అయితే ఎలా వెళ్తున్నాయో. సైడ్ పెడతా. ఓడేటి నుంచి అయితే దగ్గర ఉన్న అడవి శ్రీరాంపూర్ అని చెప్పేసి అడవి శ్రీరాంపూర్కి అయితే పంపించేసారు. ఇటొక 15 బండ్లు, అటొక 15 బండ్లు. మొత్తం అయితే మన బండ్లు 30 బండ్లు అని చెప్పేసిన కదా ఫ్రెండ్స్. ఇక 15 బండ్లు అయితే మన బండి అయితే ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ పంపించేసారు. ఇక ఏంటంటే ఒకటే కాడ నుంచి అయితే వెళ్ళరు కదా, అందుకని చెప్పేసి ఇటొక 15 బండ్లు, అటొక 15 బండ్లు. మనం అయితే ఆల్రెడీ అడవి శ్రీరాంపూర్కి అయితే వెళ్తున్నాం. ఎంట్రింగ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే డైరెక్ట్ ముత్తారం ఉందా, ఏది కాసలగడ్డ ముత్తారం అని చెప్పేసి కాసలగడ్డ ముత్తారంకి వెళ్తాం. ముత్తారం నుంచి కేశనపల్లి టు బేగంపేట్ టు పెద్దపల్లి సీదా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడైతే ఒక 2 వెహికల్ ఆగినాయి. మరి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా చూద్దాం. ఈ అన్న అయితే వెహికల్స్ పంపిస్తారంట. అన్న మనని పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మనకు ఆ అన్న వెహికల్ ఎక్కడ పంపిస్తే మన వెహికల్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. చూడండి అన్న ఏదో కాల్ మాట్లాడుతుండు. ఆ వెహికల్ వెళ్ళిపోతుంది. మన వెహికల్ ఎక్కడికి పంపానో అడుగుతాడు అన్న మా బండి ఎక్కడికన్నా. డ్రైవర్ నంబర్ తీసుకో. బండి 93. హలో 93 919 09 853. అరవింద్ అన్న ఇప్పుడు అత్తానని చెప్పు. మూలమే
ఎక్కడికి అది ఇప్పుడు ముందు పోయిన వెహికల్ వెనక పోతే సరిపోతాయి కదా? వెనక కాదు, ఇక్కడ పోయినాక రైట్ పో. రైట్ కంటే ఇప్పుడు ఏ స్వామి వాళ్ళ ఇంటి సైడ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇక్కడ ఈ సంధి అన్న. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాను? పెద్దపల్లి మీటింగ్. ఏం మీటింగ్? కాంగ్రెస్ మీటింగ్కి వెళ్తాను. ఇప్పుడు ఈ వెహికల్ నీకు ఓకేనా? ఈ వెహికల్ నీకు నచ్చిందా? ఇప్పుడు నీకు ఇన్ని వెహికల్స్ నువ్వు ముందుకు వెళ్తుంటే నీకు వెహికల్స్ అన్న ఎవరైనా ఆపిరా నీకు? నేను ఎందుకు ఆపినా? ఓకేనా? ఇప్పుడు ఈ వెహికల్ నీకు ఏమైనా ప్రాబ్లం అయితే మాకు చెప్పు. ఓకే రైట్. ఇప్పుడు ఇదే కదా మన గల్లీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే ఎస్సీ కాలనీకి అయితే వచ్చేసినాం. ఎస్సీ కాలనీ అంటే మన దళిత బిడ్డల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మన బండి అయితే ఇక్కడనే పెట్టేసారంట. ఇక మనం ఈ నుంచి డైరెక్ట్ మళ్ళీ పెద్దపల్లికి వెళ్ళిపోవాలి. అన్న మనకి కిరాణా అయితే మన కిరాణా బండి ఇక్కడనే పెట్టిండు. మీ వచ్చరికి అయితే మన కిరాణా బండి కూడా ఇక్కడనే ఉన్నది. ఇక ఫోన్ మాట్లాడుతాను. ఏమైంది అన్న? ఎటు పోతాను? పెద్దపల్లి పోతానా? పెద్దపల్లి మీటింగ్ పోతానట. ఇక మన బండి అయితే ప్యాక్ అవుతుంది. అందరూ అయితే ఎక్కుతారు మన బండి. ఎంత ఇచ్చి 500 మరి ఏం చేయాలి? మరి 500 ఇచ్చాడు. ఇప్పుడు నీకు డీజిల్కి ఎంత ఇచ్చారు? నాకు రూపాయి మరి నువ్వు డీజిల్ పోసుకోవా? నీకు ఎంత ఇచ్చిండ్రా? నాకు 500 ఇచ్చింది. నాకు 500 ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతాను? ఎక్కడికి పోతాను? పెద్దపల్లి. ఎందుకు? ఇంకా మనం అయితే వాళ్ళని అయితే ఎక్కించుకొని మనం అయితే బయటకి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ ఇది కాసలగడ్డ ముత్తారం. పెద్దపల్లికి అయితే వచ్చేసినాం. ఇక దగ్గరలో మీటింగ్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇది పెద్దపల్లి బ్రిడ్జ్. ఇది అంటే సిటీ అవుట్స్కట్స్ లో అయితే బ్రిడ్జ్ ఉంటుంది. కిందికి వెళ్ళి కూడా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇక మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి ఇటు ముందుకే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. మనం అయితే ఆల్రెడీ ట్రాఫిక్ అయితే ఎట్లుంటుందో చూద్దాం. ఇక ముంగట ఏమైతే అంత ట్రాఫిక్ అయితే కనిపిస్తలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ట్రాఫిక్ ఇంకైతే కాలేదు. ఆల్రెడీ వచ్చిన వెహికలే ఛాయలు తాగడానికి అయితే ఆగిరట. ఇక మనం కూడా ఛాయలు తాగడానికి ఆగినాం, కానీ లేట్ అవుతుందని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ మనం ఈ బండి ఓట వేసుకొని వెళ్ళిపోవాలి. చూస్తారు కదా, ఇక మనం ఆల్రెడీ పెద్దపల్లికి అయితే వచ్చేసినాం. పెద్దపల్లి బస్ స్టాండ్ అయితే ముంగడు ఉంది. అసలు మీటింగ్ ఎక్కడో చూద్దాం. బస్సులు కూడా బాగా నచ్చినాయి. రేవంత్ రెడ్డి సార్ గారికి అయితే చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. భారీ ఎత్తున జరుగుతున్న మీటింగ్ ఇది. ఇంకో మరో 5-10 మినిట్స్లో అయితే మనం అయితే ఇక మీటింగ్ దగ్గర అయితే ఉంటాం. అసలు ఈ మీటింగ్ ఎక్కడ పెట్టిండో మనకు కూడా తెలియదు. ఇప్పుడు మన వెహికల్స్ అయితే వెళ్తాను కదా, వెహికల్స్ కూడా వెళ్ళిపోతే మనం మీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మన వెహికల్ అయితే వెనక వెహికల్ అయితే అక్కడే ఆగింది. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ బాగడం వల్ల అయితే మనం అటు ఇటు చేసి బయటకు వచ్చేసినాం. ఆ వెహికల్ అక్కడనే ఆగింది. చూస్తారు కదా ఎట్లుందో ట్రాఫిక్. సో మనకు ఓవర్టేక్ చేసుకోవాలంటే ఛాన్స్ లేదు. అటు సైడ్ ఎవరైనా ఒకరు వస్తారు, ఇటు సైడ్ ఒకరైనా వస్తారు. ఇదైతే మన ఇట్లకి వెళ్ళిపోతే డైరెక్ట్ ధర్మారం వెళ్ళిపోతుంది. నరసింహపల్లె, ధర్మారం, అలాగే ధర్మపురి ఆ రూట్ అది. భద్రకాళి టూర్స్ అండ్ ట్రావెల్స్, వెనుగొండ, హన్మకొండ, వరంగల్ డేస్ ఎక్కడెక్కడ బస్సులన్నీ వస్తాయి. ఇక పోయేటప్పుడు అయితే పోతాం, కానీ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎక్కుంటో తెలియదు. మీటింగ్
బస్సులన్నేమో అటు పంపిస్తారు, ఇక మన చిన్న చిన్న వెహికల్ అన్నేమో ఇటు పంపిస్తారు. అయితే సుల్తానాబాద్ ఏరియా సైడ్ అయితే ఉన్నది మీటింగ్. మన మీటింగ్ అయితే నచ్చినట్టయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా మిస్టర్ ఫేక్లర్ గారిది, అందులో అయితే మెసేజ్ చేయండి. అందరం ఇక్కడే ఉన్నాం. ఇంకా ఫ్రీ ఉన్నా అసలు ఎందుకు ఇట్లా మరి ఎక్కడ వెహికల్స్ అక్కడే స్టక్ అయినాయా ఏమైందనేది అర్థమవుతలేదు. ఘోరంగా అంటే ఘోరంగా ఫ్రీ ఉన్నది. ట్రాఫిక్ అయితే ఎలాంటి ట్రాఫిక్ లేదు. మరి వర్షినప్పుడు ఎట్లుంటుందో అయితే తెలియదు. వర్షినప్పుడు అయితే నాకు తెలిసినంత వరకు అయితే అన్ని వెహికల్స్ ఒకటేసారి పోతాయి కాబట్టి ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది. అన్ని వెహికల్స్ అన్నీ అక్కడికే స్టార్ట్ అయింది. ఇక మన బండ్లనైతే కొంచెం అటు బయట సైడ్ పెట్టిస్తారు. బయట సైడ్ పెట్టించి అందరూ అయితే నడుచుకుంటూ వస్తారు ఇక ఇటు. పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం. ఇక ఇదే మన పార్కింగ్. ఇక్కడ మన వెహికల్స్ అయితే పెట్టేసినాం. చూడండి మన వెహికల్స్, మన 2 వెహికల్ ఒకటే దగ్గర ఉన్నాయి. ఇది కిరాణా వెహికల్. ఇంకా వస్తున్నాయి బండ్లు. ఇప్పుడిప్పుడే ఈ పార్కింగ్ అయితే స్టార్ట్ చేసారు. ఇంతకు ముందు కూడా ముంగట కూడా ఒక పార్కింగ్ ఉంది. ఏం పేరు చెప్పానా? బక్కసమ్మడు. బక్కసమ్మడు ఇటు చూడరా. అరే బక్కసమ్మడు. ఇక వీడు మన R3 బండి అయితే నడుపుతాడు. R3 బండి నడుపుతాడు వీడు. ఇగో డోర్ తీసుకుంటాను, ఎక్కుతాను వీళ్ళకు. ఈయన డ్రైవర్. ఈయన ఇటు చూడరా బాబు. మొత్తం కళ్ళు మొత్తం కాకులు ఎత్తుకుపోయినాయి. అన్నం తినలేరా? ఎందుకు తినలేరా? ఇగో కిరణ్ అన్న పేరు కిరణ్. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.